Hi students, welcome to my channel MathChem Made Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రాంలో డే 6కి వచ్చాం. డే 6th నా మ్యాథ్స్ 1Bకి సంబంధించి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో మీకు ఒక థీరం అలాగే ఒక ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్ 7 marks ప్రాబ్లమ్స్ అనమాట. వీడియోకి వెళ్ళబోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వస్తే సీక్వెన్స్ ప్రకారం క్వశ్చన్ నెంబర్ 11 ఇది. ఇఫ్ ax² + 2hxy + dy² + 2gx + 2fy + c is equal to 0, then present a pair of lines, then show that delta is equal to abc + 2fgh - af² - bg² - ch² is equal to 0 అని ప్రూవ్ చేయాలి. అలాగే h² is more than or equal to ab అని ప్రూవ్ చేయాలి. f² is more than or equal to bc అని ప్రూవ్ చేయాలి. g² is more than or equal to ac అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ax² + 2hxy + by² + 2gx + 2fy + c is equal to 0 represent two lines. ఇది 2 lines రిప్రజెంట్ చేస్తాను అనుకుంటాం. ఏంటిది? L1x + M1y + N1 is equal to 0. అలాగే రెండో లైను L2x + M2y + N2 is equal to 0. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని, ఈ ఈక్వేషన్ని ప్రొడక్ట్ ఆఫ్ అక్కడ మనం అనుకున్న 2 లైన్ ఈక్వేషన్ ఉన్న ఎక్స్ప్రెషన్స్కి ఈక్వల్ చేయొచ్చు. చేసిన తర్వాత కంపేర్ ద కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. అంతకుముందు ప్రాబ్లమ్స్లో ఎలా చెప్పుకున్నామో సేమ్ అలాగే ఇప్పుడు కంపేర్ ద కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయాలి. x² ముందు ఇక్కడ ఏముంది? ఇక్కడ x² అంటే ఈ రెండు టర్మ్స్ ఇంటూ చేయాలి. అంటే a ఈజ్ ఈక్వల్ టు L1 ఎంత అవుతుంది? xy టర్మ్కి కోఎఫిషియెంట్ ఇక్కడ 2h ఉంది. ఇక్కడ xy టర్మ్ కోఎఫిషియెంట్ ఇక్కడ దీన్ని కాన్స్టెంట్ ఇంటూ చేస్తేనే వైతో ఇంటూ చేస్తే xy టర్మ్ వస్తుంది, అంటే L1 M2 వస్తుంది. ప్లస్ అలాగే y టర్మ్ x ఇంటూ చేస్తేనే xy టర్మ్ వస్తుంది, కాబట్టి L2 M1. నెక్స్ట్ అలాగే x² y² కోఎఫిషియెంట్ b అంటే 2y టర్మ్స్ ఇంటూ చేయాలి, అంటే ఏమొస్తుంది? M1 M2. 2g అంటే x టర్మ్ కోఎఫిషియెంట్, ఇక్కడ x టర్మ్ రావాలంటే ఈ x టర్మ్ కాన్స్టెంట్ ఇంటూ చేస్తే L1 M2 వస్తుంది. అలాగే ఈ కాన్స్టెంట్ ని x టర్మ్ తో ఇంటూ చేస్తే L2 M1 వస్తుంది. అలాగే 2f y కోఎఫిషియెంట్, ఈ y కోఎఫిషియెంట్ అంటే y టర్మ్ ని కాన్స్టెంట్ తో ఇంటూ చేయాలి, అంటే M1 N2. అలాగే ఈ కాన్స్టెంట్ ని y టర్మ్ తో ఇంటూ చేయాలి, M2 N1. అలాగే నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ c ఉంది. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ రెండింటిని ఇంటూ చేస్తే N1 N2 వస్తుంది. ఓకే, ఇలా కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేసుకున్న తర్వాత ఈ ప్రాబ్లంలో ఈ డెల్టా వాల్యూని 0కి ఈక్వల్ చేయాలంటే మనం కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. సో దానికోసం ఏం చేస్తామంటే 2h 2g 2f ఈ ముగ్గురిని మల్టిప్లై చేస్తాం. దానికోసం ఏం చేస్తామంటే L1 M2 + L2 M1 ఇంటూ L1 N2 + L2 N1 ఇంటూ M1 N2 + M2 N1 ఇలా తీసుకుంటాం. ఇందులో ఏబిసి అని రావాలి మనకి. ఇక్కడ యాక్చువల్గా ఇది ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తే 8fgh వస్తుంది. ఇటువైపున ఏబిసి అనే టర్మ్ వస్తుంది అనమాట. దానికోసం మల్టిప్లై చేయాలి తప్పదు. ఇక్కడ 8fgh అని రాసుకుంటాం, అంటే ఇటువైపు రావాల్సిన fgh ఇటు వచ్చేసింది, అంటే 2 రావాలి కానీ 8 వచ్చింది. ప్రాబ్లం లేదు, తర్వాత క్యాన్సిలేషన్ అవుతుంది. ఈ రెండు బ్రాకెట్స్ని ఇంటూ చేస్తాం. L1 × L1 L1² M2 N2 ప్లస్ L1 L2 M2 N1. కన్ఫ్యూజ్ అవ్వకండి. L టర్మ్స్ నెక్స్ట్ M టర్మ్స్ నెక్స్ట్ N టర్మ్స్ రాసుకుందాం. ఈ రెండింటిని ఇంటూ చేస్తే L1 L2 M1 N2. నెక్స్ట్ వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే L2² M1 N1. అలాగే ఇటువైపున M1 N2 ప్లస్ M2 N1 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ అన్ని టర్మ్స్ని వీటితో ఇంటూ చేయాలి. సో L1² M1 M2 M1 M2 అలాగే N2² వచ్చింది. నెక్స్ట్ ఇదే టర్మ్తో మొత్తం అందరిని ఇంటూ చేద్దాం. L1 L2 M1 M2 N1 N2 వస్తుంది.
నెక్స్ట్ ఇక్కడ L1 L2 m1 into m1 m1 స్క్వేర్ అవుతుంది, m1 స్క్వేర్ n2 స్క్వేర్. నెక్స్ట్ m1 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 స్క్వేర్ అవుతుంది, L2 స్క్వేర్ m1 స్క్వేర్ n1 n2. సో ఇక్కడ దీంతో 4 టర్మ్స్ ని ఇంటూ చేస్తాం. నెక్స్ట్ m2 n1 తో ఇంటూ చేద్దాం. m2 n1 తో ఇంటూ చేస్తే కనుక ఇక్కడ రాస్తాను నేను, m1 m2 ఉంది ఇక్కడ, అంటే L1 స్క్వేర్ m1 m2 n2 స్క్వేర్ అవుతుంది, ప్లస్ నెక్స్ట్ L1 L2 m2 స్క్వేర్ n1 స్క్వేర్ అవుతుంది, ప్లస్ L1 L2 m1 m2 n1 n2 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ ఇంటూ చేస్తే L2 స్క్వేర్ m1 m2 n1 స్క్వేర్ అయింది. ఇప్పుడు మనకి రావాల్సిన ఆన్సర్కి తగ్గట్టుగా మనం మ్యానిపులేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏం రావాలంటే A ఇంటూ B ఇంటూ C రావాలి. A అంటే ఎవరో L1 L2, B అంటే ఎవరో m1 m2, C అంటే ఎవరో n1 n2. సో L1 L2 m1 m2 n1 n2 రెండు సార్లు వచ్చింది చూడండి, ఇక్కడ 2 సార్లు వచ్చినాయి కాబట్టి దీన్ని ABC అని రాస్తాము, దీన్ని కూడా ABC అని రాసుకోవచ్చు కదా. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ స్క్వేర్లో ఉన్న టర్మ్స్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఒకే టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటా టర్మ్స్ అంటే కనుక ఇక్కడ L1 దీని అంతటిని మనం రెండింటిని కలిపి లాస్ట్లో రాద్దాం. ఓన్లీ స్క్వేర్ వచ్చిన టర్మ్స్ కనుక మనం చూసినట్లయితే ఇందులో m1 m2 ఉంది. నెక్స్ట్ m1 m2 ఎక్కడ ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరిలోంచి m1 m2 కామన్ తీస్తాను. m1 m2 కామన్ తీస్తే L1 స్క్వేర్ n2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ n1 స్క్వేర్ అవుతుంది, ప్లస్ నెక్స్ట్ ఈసారి L1 L2 ఎక్కడ ఉన్నాయో చూసుకుంటాను. ఇదొకటి L1 L2 కామన్ తీసేస్తే m1 స్క్వేర్ n2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ n1 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ n1 n2 ఎక్కడ ఉన్నాయో చూద్దాం. n1 n2 ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. రెండు టర్మ్ నుంచి n1 n2 కామన్ తీస్తే L1 స్క్వేర్ m2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ m1 స్క్వేర్ అయింది. సో రెండు టర్మ్స్ని యాడ్ చేస్తే 2L1 L2 m1 m2 n1 n2 అయింది. ఓకేనా. ఈ స్టెప్ తర్వాత మనం కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం చూద్దాం. m1 m2 ఇంటూ ఈ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కింద ఉంది, దాన్ని ఏం చేస్తారంటే a ప్లస్ b హోల్ స్క్వేర్, అంటే ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab వస్తుంది. 2ab పోవాలంటే మైనస్ 2ab చేయాలి. అంటే ఇద్దరిని L1 L2 ఆర్డర్లో రాస్తున్నాను, n1 n2 అని రాసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ వాల్యూస్ L1 n2 ప్లస్ L2 n1 వాల్యూ ఉంది, అలా మనకున్న వాల్యూస్ తగ్గట్టుగా మార్చుకోవాలి. ప్లస్ L1 L2 ఇంటూ m1 n2 ప్లస్ m2 n1 హోల్ స్క్వేర్ మైనస్ 2m1 m2 n1 n2 అవుతుంది. సేమ్ అలాగే అక్కడ కూడా n1 n2 ఇంటూ L1 m2 ప్లస్ L2 m1 హోల్ స్క్వేర్ మైనస్ 2L1 L2 m1 m2 అని రాస్తాను. నెక్స్ట్ ప్లస్ 2L1 L2 m1 m2 n1 n2 అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడ ఉన్న మనకి పైన కంపేర్ చేసుకున్న కొఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొఫిషియంట్స్ తగ్గట్టుగా మనం ఇప్పుడు ఏబీసీలుగా కన్వర్ట్ చేసేద్దాం. చూడండి ఒకసారి, ఇందాక వీడియోలో కనిపించలేదు, అడ్జస్ట్ చేసాను కెమెరాని, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ ఇటువైపు రాస్తాను ఇక్కడ. సో దీని బదులు ఏమని రాసుకోవచ్చండి, L1 n2 ప్లస్ L2 n1 అంటే 2g అని రాసుకోవచ్చు కదా. సో ఇటువైపు నా 8fgh ఈజ్ ఈక్వల్ టు m1 m2 అంటే ఏమని రాసుకోవచ్చు, m1 m2 అంటే b అని రాసుకోవచ్చు. b ఇంటూ ఇక్కడ L1 L2 ప్లస్ L2 n1 అంటే 2g అని రాసుకోవచ్చు. 2g హోల్ స్క్వేర్ మైనస్ 2L1 L2 అంటే a అని అర్థం, n1 n2 అంటే c అంటే మైనస్ 2ac అని రాసుకోవచ్చు. అలాగే ప్లస్ ఇక్కడ L1 L2 అంటే ఏమని అర్థం, a కాబట్టి a ఇంటూ ఇక్కడ m1 n2 ప్లస్ m2 n1
అంటే దాన్ని 2f అని రాసుకోవచ్చు. 2f హోల్ స్క్వేర్ మైనస్ 2m1m2 n1n2. m1m2 అంటే b, n1n2 అంటే c కాబట్టి 2bc అని రాసేయచ్చు. ప్లస్ ఇక్కడ n1n2 అంటే ఏంటి, c కాబట్టి c ఇంటూ L1m2 ప్లస్ L2m1 అంటే దాన్ని 2h అని రాసుకోవచ్చు కాబట్టి 2h హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ L1m2 అంటే ఏ అని అర్థం, m1m2 అంటే b అని అర్థం కాబట్టి 2ab. సో చివరిలో L1m2 అంటే a, m1m2 అంటే b, L1m2 అంటే c కాబట్టి 2ac అని రాస్తాను. సో సింప్లిఫై చేయండి. 8fgh is equal to 4g స్క్వేర్ అవుతుంది. సో bతో ఇంటూ చేసేస్తాను. 4bg స్క్వేర్ మైనస్ 2abc. అలాగే ఇక్కడ 4af స్క్వేర్ మైనస్ 2abc. నెక్స్ట్ ప్లస్ 4ch స్క్వేర్ మైనస్ 2abc ప్లస్ ఇక్కడ 2abc ఉంటుంది. ప్లస్ 2abc మైనస్ 2abc క్యాన్సిల్ చేయొచ్చు. చేస్తే రిమైనింగ్ టర్మ్స్ అనేది రాసేయండి. 8fgh is equal to ఆర్డర్లో రాద్దాం. 4af స్క్వేర్ ప్లస్ 4bg స్క్వేర్ ప్లస్ 4ch స్క్వేర్. ఈ రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేస్తే మైనస్ 4abc. మొత్తాన్ని 4 టేబుల్తో డివైడ్ చేయండి. 2fgh is equal to af స్క్వేర్ ప్లస్ bg స్క్వేర్ ప్లస్ ch స్క్వేర్ మైనస్ abc. ఈ ప్లస్ 2fgh అటువైపు పట్టుకెళ్ళొచ్చు, కానీ యాక్చువల్గా ఇక్కడ దీనికి ప్లస్ ఉండాలి, abc కూడా ప్లస్ ఉండాలి. సో వీటిని ఇటు పట్టుకొచ్చేయండి. 2fgh ప్లస్ మైనస్ abc వస్తే ప్లస్ abc ప్లస్ af స్క్వేర్ ఇటు వస్తే మైనస్ af స్క్వేర్ ప్లస్ bg స్క్వేర్ ఇటు వస్తే మైనస్ bg స్క్వేర్ ప్లస్ ch స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మైనస్ ch స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. ఇది మనం ప్రూవ్ చేయవలసినటువంటి ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఇటు వచ్చి ఇక్కడ క్యాలిక్యులేషన్లో మాత్రం కొంచెం క్లారిటీగా జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకుని చేస్తే ఈజీ అవుతుంది. ఇప్పుడు అంటే కంపేర్ చేసుకున్న కొఫిషియన్స్ బట్టి 2h 2g 2fని ఇంప్రూవ్ చేసి జాగ్రత్తగా వాటిని అటు ఇటు ఆర్డర్స్ మార్చుకోగలిగితే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్, ఇందులో ఇచ్చిన సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. h స్క్వేర్ ఈజ్ మోర్ దాన్ ab అని ప్రూవ్ చేయాలి. అది ఎలా ప్రూవ్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు h స్క్వేర్ మోర్ దాన్ ab అని ప్రూవ్ చేయాలి. దానికోసం నేను h స్క్వేర్ మైనస్ ab తీసుకుంటాను, ఎందుకంటే ప్లస్ ab వస్తే మైనస్ ab కాబట్టి. h అంటే ఎంత, యాక్చువల్గా 2h అంటే L1m2 ప్లస్ L2m1 కాబట్టి h అంటే ఏమవుద్ది, L1m2 ప్లస్ L2m1/2 హోల్ స్క్వేర్ మైనస్ a అంటే ఎవరు, L1m2, b అంటే ఎవరు, m1m2. సో ఇక్కడ 4 అవుతుంది. సో 4 అవుతుంది కాబట్టి బై 4 అవుతుంది. సో దీన్ని L1m2 ప్లస్ L2m1 హోల్ స్క్వేర్ బై 4 మైనస్ L1m2 m1m2 అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్, అదే LCM తీసుకుంటాను. 4 LCM అవుతుంది. అక్కడ 4 LCM కింద తీసుకుని L1m2 ప్లస్ L2m1 హోల్ స్క్వేర్ మైనస్ 4 L1m2 L2m1 అని రాసి బై 4 అని రాశాను. ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 4ab కింద ఉంది, అంటే దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. L1m2 మైనస్ L2m1 హోల్ స్క్వేర్ బై 4. స్క్వేర్లో ఉందండి, ఇది ఎప్పుడు పాజిటివ్ నెంబర్. సో ఈ టోటల్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. h స్క్వేర్ మైనస్ 4ab ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి h స్క్వేర్ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4ab. ఇక్కడికి ప్రూవ్ చేసాం. నెక్స్ట్ అలాగే రెండోది కూడా మనం ప్రూవ్ చేద్దాం. f స్క్వేర్ మైనస్ bc తీసుకుంటాం. f అంటే ఏమని రాసుకోవచ్చు, m1n2 ప్లస్ m2n1/2 హోల్ స్క్వేర్ మైనస్ b అంటే ఎవరు, m1m2, c అంటే ఎవరు, n1n2 బై 4 వస్తుంది. ఇక్కడ m1n2 ప్లస్ m2n1 హోల్ స్క్వేర్ బై
4 minus m1 m2 n1 n2. So LCM కడదాం ఇక్కడ m1 n2 plus m2 n1 whole square minus 4m1 m2 n1 n2. సో ఇక్కడ a plus b whole square minus 4ab ఫార్ములా ఏంటంటే a minus b whole square కాబట్టి m1 n2 plus minus m2 n1 whole square by 4. స్క్వేర్ లో ఎప్పుడు పాజిటివ్ నెంబర్ ఉంటుంది బై 4 అంటే ఎప్పుడు పాజిటివ్ కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే f square minus bc is greater than or equal to 0. That means f square minus bc వెళ్తే plus bc. f square is more than or equal to bc. Next third one చూద్దాం. g square more than ac అని చూపించారు కాబట్టి g square minus ac తీసుకుంటాను. సో దట్ ఈక్వల్ టు g అంటే 2g అంటే మనకు తెలుసు l1 and l2 plus l2 n1 కాబట్టి by 2 చేద్దాం. l1 n2 plus l2 n1 by 2 whole square minus a అంటే ఎవరు l1 n2 c అంటే ఎవరు n1 n2. సో LCM కడదాం ఇక్కడ 4 వస్తుంది. l1 n2 plus l2 n1 whole square by 4 minus l1 n2 into l2 n1. ఆర్డర్ మార్చకపోయినా ఏం పర్లేదు. l1 n2 plus l2 n1 whole square minus 4 l1 n2 l2 n1. LCM పెట్టాము by 4. a plus b whole square minus 4ab అంటే a minus b whole square కాబట్టి l1 n2 minus l2 n1 whole square by 4. స్క్వేర్ ఉంటే అది వాల్యూ ఇప్పుడు పాజిటివ్ అవుతుంది. by 4 కూడా పాజిటివ్ కాబట్టి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే g square minus ac మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే g square మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ac. ఒకవేళ థియరం మీకు కష్టం అనిపిస్తే ఫస్ట్ క్వశ్చన్ కష్టం అనిపించి మొత్తం థియరం వదిలేసే కన్నా ఇక్కడ వరకు క్యాలిక్యులేషన్ చేసి ఆ ఫస్ట్ ప్రాబ్లం వస్తే చేస్తారు లేదంటే లేదు. కనీసం ఈ సెకండ్ పార్ట్ అయినా మనం చేసుకోగలిగితే పబ్లిక్ ఎగ్జామ్లో నియర్లీ 4 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రూవ్ దట్ 3x square plus 7xy plus 2y square plus 5x plus 5y plus 2 is equal to 0. Represent pair of straight line and find the point of intersection. ఈ వీడియోలో ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి థియరం మీద బేస్ చేసుకుని ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ముందు ఇచ్చిన ఈక్వేషన్ ని రాసుకుందాం. 3x square plus 7xy plus 2f square plus 5x plus 5y plus 2 is equal to 0. ఇందాక మనం చెప్పుకున్న థియరం ప్రకారం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్రూవ్ చేయాలంటే కండిషన్స్ ఇక్కడ రాసాం. ఏంటా కండిషన్స్? delta is equal to abc plus 2fgh minus af square minus bg square minus ch square is equal to 0. h square more than or equal to ab, f square more than or equal to bc, g square more than or equal to ac అని ప్రూవ్ చేయాలి. అలాగే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా hf minus bg by ab minus h square, gh minus af by ab minus h square ఇవన్నీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ వాల్యూ ఎంత రాసుకుందాం. ఇక్కడ ఏ వాల్యూ 3, 2h వాల్యూ ఎంత అవుతుంది 7 అంటే h వాల్యూ 7/2 అవుతుంది. నెక్స్ట్ b వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ 2g వాల్యూ 5 అవుతుంది అంటే g వాల్యూ 5/2 అవుతుంది. 2f వాల్యూ కూడా 5 అవుతుంది y కోఎఫిషియంట్, f అంటే 5/2 అవుతుంది. c is nothing but 2 అవుతుంది. అలాగా కంపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ లోకి కనుక వెళ్ళిపోతే ముందు కండిషన్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ప్లస్ 2fgh మైనస్ af స్క్వేర్ మైనస్ bg స్క్వేర్ మైనస్ ch స్క్వేర్ ఇది 0 అని ప్రూవ్ చేద్దాం. ముందు ఏ అంటే ఎంత అంటే ఇక్కడ 3 ఇంటూ b అంటే 2, c అంటే 2, 2 ఇంటూ f అంటే 5/2, g అంటే 5/2, h అంటే 7/2 మైనస్ a అంటే 3 ఇంటూ f స్క్వేర్ అంటే 5/2 హోల్ స్క్వేర్ మైనస్ bg స్క్వేర్, b అంటే 2, g అంటే ఎంత అండి 5/2 హోల్ స్క్వేర్ మైనస్ c అంటే 2 ఇంటూ h అంటే ఎంత 7/2 హోల్ స్క్వేర్. కింద 2 స్క్వేర్ వచ్చింది అంటే by 4 అని రాసుకుంటాం. ఇక్కడ కూడా by 4 వస్తుంది ఎందుకంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 2 2 = 4, 4 3 = 12 ప్లస్ 5 5 = 25, 7 25 = 175/4 అని రాస్తాం. మైనస్ 5 స్క్వేర్ అంటే 25, 3 25 = 75 కాబట్టి 75/4 అని రాస్తాం. 5 స్క్వేర్ అంటే 25, 2 25 = 50/4 అని రాస్తాం.
7 square అంటే 49. 2 49 జర్ 98 గా మైనస్ 98/4 అని రాస్తాం. 4 LCM తీసేసుకుందాం. 12 4 జర్ 48 ప్లస్ 175 మైనస్ 75 మైనస్ 50 మైనస్ 98 ఓవరాల్ గా 4 ప్లస్ రెండు యాడ్ చేయండి. 223 మైనస్ యాడ్ చేయండి. 5 8 13 3 1 7 plus 1 8 8 plus 5 13 13 plus 9 22 223/4 223 minus 223/4 and 0/4. Hence delta is equal to 0. First condition is satisfied anamata. Next condition loki veldam. Entity h square is more than ab alage f square more than bc idantha prove cheyalam appudu ikkada chestanu. h square ante enti తీసుకుందాం. h square ante 7/2 whole square అంటే 49/4. నెక్స్ట్ AB అంటే తీసుకుందాం. A అంటే 3, B అంటే 2, 6. సో ఇక్కడ ఆన్సర్ 4 తో డివైడ్ చేసామంటే 12 4 జర్ 48 కాబట్టి 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే డెఫినెట్లీ యూ సే దట్ h స్క్వేర్ ఇస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AB అని రాసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ f స్క్వేర్ తీసుకుంటాం. f స్క్వేర్ అంటే ఎంత 5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4. సో ఇక్కడ BC అంటున్నాం కాబట్టి B అంటే ఎంత అండి 2 ఇంటూ C అంటే 2 2 2 జర్ 4. ఇక్కడ 6 టైమ్స్ అయితే కనుక 6 4 జర్ 24 అంటే ఇక్కడ ఆన్సర్ 6 కన్నా ఎక్కువే వస్తుంది. 25 ఉంది కాబట్టి అంటే f స్క్వేర్ ఇస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు BC అని రాసేయచ్చు. నెక్స్ట్ కండిషన్ G స్క్వేర్. G స్క్వేర్ అంటే 5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4. AC A అంటే 3 C అంటే 2 6 ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్ 25/4 అంటే 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. 6.125 అంత వస్తుంది. ఇక్కడ 6 ఉంది కాబట్టి G స్క్వేర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AC అని చెప్పొచ్చు. సో ఫ్రమ్ ద అబోవ్ కండిషన్స్ we say that the given equation represent the pair of straight lines అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ is equal to HF minus BG by AB minus H square GH minus AF by AB minus H square. Substitute చేద్దాం. H వాల్యూ ఎంత అంటే ఇక్కడ 7/2 ఇంటూ F వాల్యూ ఎంత 5/2 మైనస్ B వాల్యూ ఎంత అండి 2 ఇంటూ G వాల్యూ ఎంత 5/2 బై AB అంటే 3 ఇంటూ 2 మైనస్ H స్క్వేర్ అంటే 7/2 హోల్ స్క్వేర్. GH అంటే 5/2 ఇంటూ H అంటే ఎంత అండి 7/2 మైనస్ A అంటే 3 ఇంటూ F అంటే 5/2 బై 3 ఇంటూ 2 మైనస్ 7/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏది రాసేమో సేమ్ అదే వస్తుంది అక్కడ. సో ఇక్కడ LCM తీసుకుంటే కనుక పైన కింద కూడా 4 LCM వస్తుంది. సో 4 LCM వచ్చేలా తీసుకుందాం. ఇక్కడ 4 LCM అయితే 2 2 జర్ 4 7 5 జర్ 35 అని రాస్తాం. మైనస్ ఇక్కడ 2 5 జర్ 10 ఉంటుంది పైన. లేదు అంటే 2 2 క్యాన్సిల్ చేసిన పర్లేదు. వద్దులు అలా ఉంచండి. 10 కింద 2 ఉంది. 2 టేబుల్లో 4 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పైన ఉన్నదాన్ని 2 తో ఇంటూ చేయాలి. అంటే 10 2 జర్ 20 అవుతుంది. కింద బై 4 ఇక్కడ 49 వస్తుంది. 49/4 4 ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. 3 2 జర్ 6 6 4 జర్ 24 మైనస్ 49/4. సో అప్పుడు ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ కూడా 4 LCM కడతాం. 5 7 జర్ 35 మైనస్ 3 5 జర్ 15. కానీ ఇక్కడ 2 ఉంది. 2 టేబుల్లో 4 2 టైమ్స్ కాబట్టి సో 15 2 జర్ 30 అవుతుంది. 15 2 జర్ 30 అవుతుంది. 15 2 జర్ 30 అయిన తర్వాత కింద బై 4 తీసుకుంటాం. 3 2 జర్ 6 6 4 జర్ 24 మైనస్ 49. ఇక్కడ 4 4 క్యాన్సిల్ అవుద్ది. 35 నుంచి 20 తీస్తే 15. ఇక్కడ 49 నుంచి 24 తీసేస్తే మైనస్ 25 వస్తుంది. అలా ఇక్కడ కూడా కింద మైనస్ 25 వస్తుంది. పైన ఏమో 5 టేబుల్స్ క్యాన్సిల్ చేస్తే మైనస్ ముందు రాస్తాను 3 టైమ్స్ ఇక్కడ 5 టైమ్స్ ఇక్కడ 1 టైమ్ ఇక్కడ 5 టైమ్స్. therefore పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్ 3/5 మైనస్ 3/5 మైనస్ 1/5. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.